కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సంపద సృష్టించకుండా ప్రజలపై భారం మోపుతోందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసనగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 6 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో ఉంచకుండా కొత్త వాటితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రకారం మార్కాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వచ్చి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఎలక్ట్రికల్ డిఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ చెప్పిన వాగ్దానాలను మర్చిపోయినారనేది గుర్తు తెచ్చుకొని చెప్పిన వాగ్దానాలని పూర్తి చేయడమే కాకుండా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనువెంటనే తగ్గించాలా, ప్రజలపై పడుతున్నటువంటి భారాన్ని తీసివేయాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నిందయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వము 6 వాగ్దానాలు చేసినది, వాటిని ఆచరణలో పెట్టకపోగా కొత్త వాటిని ప్రజలపై భారం మోపుతా ఉన్నారు. ఈరోజేమో కరెంటు ఛార్జీలు, వచ్చే నెల 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇట్లా పెంచుకుంటా పోతున్నారు. సంపద సృష్టిస్తాము అని చెప్పినారు ప్రజల మీద భారం పడకుండా, కానీ సంపద సృష్టించకపోగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నింది. ఈ ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉంటుంది అని చెప్పేసి కూడా